ఓ కమ్మని అడవి లోపల బలమైన సింహం ఒకటి నివసించేది. ఒకరోజు ఆ సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చిన్న ఎలుక తడబడిపడి దాని శరీరం మీద పరుగు తీసింది. చిన్న జీవితో చిరాకు పడిన సింహం దానిని తన గోరుతో పట్టుకుంది. భయంతో వణుకుతూ ఆ ఎలుక తన ప్రాణాల కొరకు వేడుకుంది. అది ప్రాణాలు విడిస్తే తప్పక కృతజ్ఞత తెలుపుతానని, భవిష్యత్తులో తనకు సహాయం చేస్తానని సింహానికి హామీ ఇచ్చింది. అంత చిన్న జీవి తనను ఎప్పుడైనా సహాయం చేయగలదనే ఆలోచనకు ఆశ్చర్యపోయిన సింహం ఆ ఎలుకను వదిలివేయాలని నిర్ణయించుకుంది. కొంతకాలం తర్వాత సింహం ఓ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. గాఢంగా అరుస్తూ పోరాడుతూ కూడా దాని నుండి తప్పించుకోలేకపోయింది. సింహం చూపిన దయను గుర్తుచేసుకున్న ఎలుక సహాయానికి వచ్చింది. తన పదునైన పళ్లతో వల యొక్క తాడులను కొరికి సింహాన్ని చివరకు విముక్తం చేసింది. చిన్న ఎలుక తన హామీని నిలబెట్టుకుని తన ప్రాణాన్ని కాపాడిందని సింహం గ్రహించింది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక చక్కటి స్నేహితులుగా మారారు. ఎంత చిన్న జీవి అయినా పెద్ద మార్పు తీసుకురాగలదని ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథలోని నీతి, ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయరాదు, సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది.